తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. మన సంస్కృతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజిత. ప్రస్తుతం నేను వచ్చేసాను హైదరాబాద్లోని కాటేదాన్ ప్రాంతంలో ఉన్న శ్రీ వెంకన్నగుట్ట ప్రాంతంలో ఉన్న ఆలయం దగ్గరికి. ఈ ఆలయం వచ్చేసి శ్రీ సాలగ్రామ వెంకటేశ్వర స్వామి ఆలయం. మరి ఈ ఆలయంలో స్వామివారు సాక్షాత్తు శ్రీ పద్మావతి గోదావదేవి అమ్మవార్ల సమేతంగా కొలువై ఉన్నారు. మరి ఆలయం లోపలికి వెళ్ళి ఆలయానికి సంబంధించిన విశేషాలన్నీ కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి నాతో పాటు. ఈ ఆలయానికి సంబంధించి మనం గురుగారితో మాట్లాడి ఇంతకుముందు ఈ ఆలయ విశేషాలన్నీ కూడా మాట్లాడుకోవడం జరిగింది. గురుగారు ఆ రోజు ఒక మాట అన్నారు, తిరుమలకి వెళ్ళలేని వారు, అక్కడ మొక్కులు ఏమైనా మొక్కుకొని ఉన్న వాళ్ళు కనుక ఈ ఆలయంలోకి వచ్చి మొక్కులు తీర్చుకుంటే అక్కడి వరకు వెళ్ళి తీర్చుకున్నట్లే అని చెప్పి కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడున్న స్వామివారు ఆ మూర్తి కూడా నిజంగా చూస్తున్నంతసేపు అక్కడ తిరుమలలో స్వామివారిని చూస్తుంటే ఏ రకమైన కనుల విందుగా ఉంటుందో అలాగే ఉంది అని చెప్పి నిజంగా నేను కూడా స్వామివారిని దర్శనం చేసుకున్నాను. ఏదైతే గురుగారు చెప్పారో దానికన్నా ఇంకా రెండింతలు ఎక్కువగానే అనుభూతి అనేది కలుగుతోంది. మరి ఇంకా నేను మాట్లాడడము కరెక్ట్ కాదు. ఈ ఆలయానికి సంబంధించిన విశేషాలన్నీ కూడా మీకు కూడా వివరంగా తెలియజేసేందుకు ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురుగారు. అలాగే ఈ ఆలయానికి సంబంధించిన అర్చక స్వాములు కూడా ఉన్నారు. వారందరితో మాట్లాడి ఆలయ వివరాలని కూడా సవివరంగా తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. పరమేశ్వరార్పణం. గురుగారు, మనం గతంలో వీడియో చేయడం జరిగింది స్వామివారికి సంబంధించి, ఆలయానికి సంబంధించి. మరొకసారి అంటే మీరు ఆ రోజు చెప్పిన తర్వాత నిజంగా ఆలయానికి వెళ్ళాలి అనే ఆలోచన మనం మాట్లాడుతున్నంతసేపు కలిగింది, కానీ ఇంత త్వరగా నేను స్వామివారి దర్శనం చేసుకుంటానని అనుకోలేదు. మరి ఆలయ సంబంధించిన వివరాలన్నీ కూడా ఒకసారి మన ప్రేక్షకులకు వివరించండి. ఓం ధనుర్ధరాయ విద్మహే సర్వశక్త్యై చ ధీమహి తన్నో ధరాః ప్రచోదయాతు. వృషశైలాధిప ఏవ దైవతన్నః వృషభాద్రీశ్వర ఏవ దైవతన్నః ఫణిశైలాధిప ఏవ దైవతన్నః భగవాను వెంకట ఏవ దైవతన్నః. సాలగ్రామ వెంకటేశ్వర స్వామివారు, మనం ఇతఃపూర్వం ఆ స్వామివారి గురించి, ఆలయ ప్రత్యేకతల గురించి కూడా చెప్పుకోవడం జరిగింది. అలాగే ఇప్పుడు మనం అదే ఏ స్వామివారి యొక్క ఆలయం గురించి వివరించామో అదే స్వామివారి ఆలయంలో ఉండి ఉన్నాము. దీనికి ఒక 15-20 సంవత్సరాల పూర్వం మొత్తం ఒక అడవి, మిట్ట మధ్యాహ్నం కూడా ఒక సదరు మనిషి రావడానికి భయపడేటువంటి ప్రాంతం ఇదంతయు కూడా. అయినప్పటికీ కూడా పిల్లలుగా ఉండేటువంటి సమయంలో మనం ఎలా అయితే ఆడుకుంటుంటామో ఆ రకంగా వెనకాల పెద్ద గుండు ఒకటి మనం ఒకటి చూసాం. అక్కడికి వచ్చి కొంతమంది వారి చిన్నతనంలో మనం పప్పులు నివేదన పెట్టినట్టుగా ఆడుకుంటూ స్వామివారికి ఏవో ఒకటి నివేదన పెట్టుకుంటూ వెళ్ళేవారు. ఆ రకంగా నివేదన పెట్టుకుంటూ వెళ్ళినటువంటి వ్యక్తినే స్వామివారు నిర్ణయించుకున్నారు ఈ ఆలయ నిర్మాణానికి. ఇక్కడ మొత్తం మీద చూస్తే ఎటు చూసినా మొత్తం కొండ, గుప్పెడు మట్టి దొరికేది కాదు. అటువంటి కొండ మీద ఇంతటి చక్కటి ఆలయ నిర్మాణం జరగటము, చుట్టూతా మొత్తం వృక్షాలు చక్కగా ఉండటం అనేటువంటిది సాఫల్యత అంటారమ్మ. అంటే మనమేదో సంకల్పం చేసుకొని ఒక గుడి కట్టుకోవాలి, అందులో ఒక విగ్రహం పెట్టాలంటే అయ్యేది కాదు. సాక్షాత్తు శ్రీమన్నారాయణ స్వామి వారు ఇక్కడికి రావాలి అనేటువంటి సంకల్పం, ఆయన సంకల్పంతో కూడా ఎలా రావాలి అని అంటే, మన పెద్దవాళ్ళు మన ఇంట్లో ఏదైనా సమస్య వస్తే సాలగ్రామ తీర్థం తీసుకోండి బాగుంటుంది అని అంటారు. సాలగ్రామంతో నీళ్లు చల్లుకోండి బాగుంటుంది అంటారు. లేదంటే విష్ణువాలయానికి రామాలయానికి వెళ్ళి తీర్థం తీసుకోండి అంటారు. కార్తీక మాసం వస్తే సాలగ్రామం దానం చేయండి అంటారు. సాలగ్రామము అంటే ఒక ఇంత సాలగ్రామం దానం చేస్తే ఎంత ఫలితం వస్తుంది అనేటువంటి విషయం మన పెద్దల నుంచి మనం వింటూనే ఉంటాం. అటువంటిది ఆ స్వామివారి మూర్తి 7 అడుగులు కూడా ఏకశిలా శాలిగ్రామం అండి. ఏకశిలా శాలిగ్రామంతో స్వామివారు అలా మూర్తి భవించారు. మీరు పరిశీలనగా ఒక్కసారి చూడండి. ఈ కళ్ళ కింద ఇక్కడ వచ్చేటప్పటికి నవ్వినట్టుగా ఈ పదార్థాలు నాకు మీకు అని కాదు, ఎవరైనా అసలు జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ రెండు నవ్వినట్టుగా, అంటే మామూలుగా ఉంటే మనం ఇలా ఉంటాం, నవ్వినప్పుడు ఈ కాస్త ముందుకు వచ్చి కళ్ళు ఇలా వచ్చినట్టుగా ఎలా అయితే వస్తాయో
ఆ రకంగా కళ్ళ దగ్గర నుంచి చూసుకుంటూ వస్తే ఆయన నవ్వినట్టుగా ఈ రెండు పైకి రావడం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. వాస్తవం అండి. అంటే దివ్యమంగళ విగ్రహం అంటారు చూసారా అండి, దానికి రూపాంతరం భవతి మంగళ దేవతాయ అనేటువంటి ఒక స్థితిని అనుసరించి ఆ ఏకశిల సాలగ్రామమూర్తిగా ఇక్కడ అవతరించారు. నేను ఇక్కడికి మొదటిసారి వచ్చేటప్పుడు 4-5 ప్రదేశాలు తిరిగా, నాకు ఎక్కడ అర్థం కాక విసుకొచ్చి వెళ్ళిపోదాం అనుకున్నా. అంటే రూట్ అర్థం కాక వెళ్ళిపోదాం అనుకున్నా. కానీ నేను వెళ్ళిపోతాను అని అంటే ఆయన ఎలా ఒప్పుకుంటాడు? ఆయన దర్శనం ఇవ్వాలి అనుకుంటే ఆయన ఇస్తాడండి. ఇందాక మీరు ఒక మాట అన్నారు, మొన్న వీడియో చేశాను, ఇప్పుడు స్వామివారి దర్శనానికి వచ్చాను, ఇంత తొందరగా వస్తాను. మీరు అనుకుంది కాదు, ఆయన అనుకున్నారు. ఎందువలన అనుకున్నారు అంటే 2 కారణాలు. నేను ఇక్కడ ఉన్నాను అనేటువంటిది నేనే వెళ్ళి చెప్తే ఎవరు నమ్ముతారు? ఇవాళ ఉన్నటువంటి జనాలు ఎలా ఉన్నారంటే అంధభక్తులు, మూఢభక్తి. ఒకవేళ భగవంతుడు సాక్షాత్తు ఆ విగ్రహాలు ఎలా అయితే కనుక శంఖచక్రాలు ఉన్నాయో అలా కనుక ఆయన బయలుదేరి వచ్చి నేను వెంకటేశ్వర స్వామిని అంటే సరే చాలేవా చెప్పావు పగటి వేషగాడ అని తిడతారు. జనాలు అలానే ఉన్నారు. నేను సాక్షాత్తు ఆయన వచ్చి నాయన నేను వెంకటేశ్వర స్వామిని రా అంటే సరే చాలే పక్కకి వెళ్ళవయ్యా, ఈ విగ్రహం చూసాను, ఈ నాటకాల గ్రూప్ నుంచి వచ్చామని అడుగుతారు, డ్రామా ఆర్టిస్ట్ వచ్చామని అడుగుతారు. అలా ఉన్నారు. ఆయనకు కూడా తెలుసు మన గురించి. కాబట్టి ఏ రూపంలో మన గురించి బయటికి వెళ్తే ఆ విషయం విని ఆ యోగం కలిగినటువంటి వ్యక్తి ఇక్కడికి రాగలుగుతారో ఆ మనిషిని భగవంతుడు ఎన్నుకుంటాడమ్మా. అలా ఎన్నుకున్నారు కాబట్టి మీరు రాగలిగారు ఇక్కడికి. లేదంటే నేను నిన్న అన్నాను, ఇవాళ మీకున్న ఏవో ఆపుకొని ఇక్కడికి వచ్చేసేసారు, కనీసం ఒక 10 రోజుల సమయం పడుతుంది. వచ్చారు అని అంటే ఆ స్వామివారు తన గురించి 10 మందికి తెలియజేయాలి, నా గురించి 10 మందికి నేనే తెలియజేయాలి. ఎలా తెలియజేయాలి? నేను అలా నడుచుకుంటూ వస్తా అంటే మనం ఒప్పుకుంటామండి? ఒప్పుకుంటామా మనం? నువ్వు అసలు దేవుడు కాబట్టి ఆయన మొహం మీదే నువ్వు దేవుడు అయితే అర్జెంటుగా మాయమైపో అంటాం అనమండి. ఆయనకు అనుకూలత కూడా మనం ఇవ్వము. నువ్వు దేవుడివి అయితే మాయమైపో అంటాం. ఆయన పాపం బాధపడతాడు. ఇంకా స్వామి కూడా కర్మ ప్రారంధం కనుక నేను డైరెక్ట్గా వస్తే ఎట్లాగో వీళ్ళు ఎవరు నమ్మరు కనుక తద్వారా నా నుంచి ఇక్కడికి వచ్చి ఎవరైతే నమస్కారం చేసుకొని ఎవరైతే వారి మొక్కు అనేటువంటిది తీర్చుకొని వాళ్ళకు వచ్చే ఫలితం ఏదైతే ఉంటుందో వారికి తెలియాలి. తెలిసినప్పుడు తద్వారా వచ్చే విధానం అనేటువంటిది ముఖేన నడవాలి అనే సంకల్పం ఆయన జరగడం. నేను అలానే వచ్చాను ఇక్కడికి. ప్రతి శ్రవణ నక్షత్రానికి తిరుమలలో ఉంటా. 2 సార్ల నుంచి నన్ను వెళ్ళనివ్వట్ల, ఏదో ఒక అవాంతరం వచ్చి ఆగిపోతున్నా. 3వసారి ఇక్కడ ఉన్నా. ఇవాళ శ్రవణ నక్షత్రం 3వసారి స్వామివారి దగ్గర ఉన్నాను అంటే దానికి కారణం ఏమిటి అంటే ఎక్కడికి వెళ్ళినా ఎలా వెళ్ళినా ఏదో ఒకటి చేస్తూ ఉంటాం. కానీ కొన్ని ఆలయాలు కొన్ని మూర్తులు ఎలా ఉంటాయంటే మనకు అర్థం కారండి. తత్వం, ఆ తత్వం అనేటువంటిది మనం అర్థం చేసుకోగలిగితే తిరుపతి వెళ్ళక్కర్లా. తత్వం అర్థం కానప్పుడు తిరుపతి వెళ్ళినా ఉపయోగం లేదు. ఇందాక మీరు ఒక మాట అన్నారు, తిరుపతి వెళ్ళినప్పుడు స్వామివారిని కల్లారా చూస్తే కలిగిన ఆనందం కలిగింటుందని చెప్పి. చాలా అబద్ధం చెప్పారు మీరు. ఎందుకంటే అక్కడికి వెళ్తే స్వామివారిని మనం ఎక్కడ చూడగలుగుతాం? ఒకటి మనం కళ్ళు మూసుకుంటాం, కర్మ ప్రారంధం అంటారండి. స్వామివారి దగ్గరికి అంతా కొండెక్కి లైన్లో వెళ్ళి 7 కొండల వారిని అడుచుకుంటూ స్వామివారి దగ్గరికి వెళ్ళగానే ఆయన చూడగానే కళ్ళు మూసుకుంటాం, కళ్ళు తెరిస్తే తోసేస్తారు. ఆ యోగం ఏమిటి అంటే మనం కన్నులు తెరిచి స్వామివారిని చూడటానికి కూడా మన కంటికి కూడా యోగ్యత ఉండాలండి. ఆ యోగం లేనప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఒకటే. ఆ యోగం ఉంది, ఇక్కడికి మించిన దేవుడు ఇంకెక్కడ ఉంటాడు? ఆత్మాత్మం అనేటువంటిది దేహో దేవాలయ ప్రోక్తో. మన శరీరంలో మన దేహంలో ఉన్న దేవుడిని మనం చూడలేకపోతున్నాం. ఎదుటి మనిషిలో ఉండేటువంటి దైవతత్వాన్ని మనం చూడలేకపోతున్నాం. ఎక్కడో దేవుడి దగ్గరికి వెళ్ళి చూస్తా అంటే ఆయన మనకెందుకు కనిపిస్తాడు? కాబట్టి మనమందరము కూడా భగవంతుడు ఆలయానికి వెళ్ళగానే కళ్ళు మూసుకుంటాం. ఎందువల్లనంటే ఈ జన్మలో ఇప్పటికీ నీకు ఆ కర్మ ప్రారంభం తీరలేదు, నన్ను చూసి ఆనందపడేటువంటి స్థితి నీకు ఇంకా కలగలేదు అని అక్కడికి వెళ్ళగానే కళ్ళు మూసేసుకుంటాం. ఇక్కడ చూడండి, ఆయన మనం చూస్తుంటే బాగున్నామని పలకరించినట్టుగా, దాన్ని తత్వ విధానం అంటారండి. తత్వాన్ని మనం అర్థం చేసుకుంటూ ఎక్కడికి వెళ్ళక్కర్లా. తత్వం అర్థం చేసుకోలేకపోతే ఎక్కడికి వెళ్ళినా ఉపయోగం లేదు. అటువంటి స్థితిలో ఇదే సమయంలో స్వామివారికి రాజగోపుర నిర్మాణం కూడా జరుగుతుంది.
నాకు అదే అనిపించింది. ఎన్నో జన్మల పుణ్యము. నేను అనేక దేవాలయాలు ప్రతిష్ఠ చేయించా, సుమారుగా ఒక 600 పైన దేవాలయాలు ప్రతిష్ఠ చేయించా. రాజగోపురానికి ఎక్కడ నేను వ్యవధానంలో లేదు. నేను చూసిన ప్రతి చోట రాజగోపురాలు లేవు, మామూలుగా గుడి గోపురాలు తప్పితే. అటువంటిది నాకు అనిపించింది, రాజగోపుర నిర్మాణము అంటే పుట్టగతులు లేకుండా పోతారు అని చెప్పి పెద్దవాళ్ళు మనల్ని కొన్ని మాటలు అంటూ ఉంటారు ఏదైనా కోపం వస్తే. కర్మ ప్రారంధవశాత్తు కూడా మనిషి ఎత్తేటువంటి దాంట్లో 8 జన్మల తర్వాత మోక్షం వస్తుందండి. శరీరము ఆత్మ రెండు వేరు. శరీరమేమో కోరికలను కోరుతుంది, ఆత్మ మోక్షాన్ని కోరుతుంది. ఈ శరీరం నుంచి ఆత్మ వెళ్ళిపోతుంది, శరీరం అయిపోతుంది. ఈ ఆత్మ తిరుగుతూ ఇంకొక శరీరం కోసం వెతుకుతుంది. ఆ శరీరమైనా నేను అందులో కనుక వెళ్ళినట్లయితే మోక్షం పొందలేకపోతానా అని చెప్పి ఈ ఆత్మ లోపలికి వెళ్ళటం, ఆ పిల్లవాడు బయటికి రావటం, అక్కడి నుంచి పెరుగుతున్న కొద్దీ అనేక ఆశలు ఆ పిల్లవాడికి పెరగటం, ఈ ఆత్మకి శరీరానికి యుద్ధం జరుగుతూ ఉంటుంది ఎప్పుడు కూడా. ఇలా 7 జన్మలు ఆత్మ తిరిగిన తర్వాత 8వ జన్మకి అవి అంత్యకాల జన్మ అంటారు. ఇటువంటివి ఏవైనా గాలిగోపురం అనగా ప్రధాన గోపురం, రాజగోపురం. ఈ రాజగోపురం నిర్మాణం జరుగుతున్నప్పుడు కనుక మనం ఏదైనా అందులో ఉడతా భక్తి అని అంటారు, మనం చేసేటువంటి ఇంత సహకారము 7 జన్మలు వంశవృద్ధి కలుగుతుందండి. నేను అనుకున్నా బహుశా ఏ జన్మలోనో నేను చిన్న రుణపడి ఉన్నా, ఏ జన్మలోనో ఏదో ఒక ఆలయానికి రుణపడి ఉన్నా. ఆ రుణం తీర్చుకోవడం కోసం ఈ హైదరాబాద్ వచ్చి నేను దగ్గరగా 16 ఏళ్ళు అవుతుందండి. శంషాబాదు, ఆరంగారు, శివరాంపల్లి పూర్వం విపరీతంగా నేను తిరిగా, కానీ తెలీదు. అంటే స్వామివారి కూడా ఆ సమయం వచ్చేందుకు నన్ను ఇక్కడికి రానిలేదు. దానికి కర్మ అనేటువంటిది తొలగిపోయేటువంటి యోగం ఉంటుంది. ఆ గాలిగోపురం అనేటువంటిది రాజగోపురం. ఈ రాజగోపురం అనేటువంటిది ఏదైతే ఉందో దాని గురించి 10 మందికి అందులో నేను గొప్పతనాన్ని నా ద్వారా చెప్పించాలని స్వామివారు అనుకుని ఉండొచ్చు. ఎందువల్లనంటే యోగోధ్యానం సదా సాంఖ్యం ఎవరైనా చెప్పవచ్చు, కానీ దాని చెప్పటం కోసమే, దాని గురించి వృద్ధిలోకి తీసుకురావడం కోసమే ఏదో జన్మలో అంత పుణ్యం మనకు మిగిలిపోయి ఉంటుంది. మనం కొంతమందిని చూస్తూ ఉంటాం, వాళ్ళు కారణ జన్మలాగా ఉంటారమ్మా. కొంత పని పూర్తిగానే దేహం విడిచి వెళ్ళిపోతారు. అది ఏ పనైనా కావచ్చు. దేనికోసం భగవంతుడు భూమి మీదకి పంపించాడనేటువంటి విషయం తెలియదు. ఆ సమయం వచ్చినప్పుడు భగవంతుడు తీసుకొస్తాడు. అతనితోటి ఆ రుణం పూర్తయిపోయింది అన్నప్పుడు ఆ మనిషిని హరించేస్తాడు, భగవంతుడు తీసుకెళ్ళిపోతాడు. అదే కొన్ని కారణాలు ఇస్తుంటారు భగవంతుడు. అట్లా ఏ కారణం ఏ రకంగా ఎవరికి యోగోధ్యానం ఆ యోగం కలుగుతుందో మనం చెప్పలేం. అటువంటి యోగం భగవంతుడు జనాలందరికీ కూడా అందించాలి. ఎంతోమంది మొక్కులు. ఇంకా నేను భగవంతుని గ్రహం చాలా కోపం తగ్గింది, కానివ్వండి నీచాతి నీచమైన మనుషులను తిడతా. జనాలు సిగ్గులేని జనాలండి. నాకు కొత్త ఏం కాదు గురుగారు. ఎందుకంటే నీకు ₹1 లాభం కలిగితే నా కష్టార్జితం అంటాం, నష్టం కలిగితే నేను మొక్కు కట్టాను, ఈ మొక్కు అనుకున్నాను, మొక్కు తీర్చలేదు కాబట్టి స్వామివారు నాకు అన్యాయం చేశాడు, ఆయనకి పని పట్టలేదా అంటే నువ్వు ఏం చేస్తున్నావో విశాలమైనటువంటి ప్రపంచం, అంగవంగ కళింగ కాశ్మీర కాంబోజ సౌవీర సౌరాష్ట్ర మహారాష్ట్ర మగధ మాలవ నేర్ అనేటువంటి అనేక దేశాలు ఉన్నాయి. అనేక దేశ భాష భూమిపాల చిత్రితే అని ఉంది. ఈ భూమి మీద ఉన్నటువంటి దేశ భాషలలో నువ్వు ఏదో మొక్కి ఈ భూమి ఎంత, భూమిలో హైదరాబాద్ ఎంత, హైదరాబాద్లో నీ వీధి ఎంత, నీ వీధిలో నువ్వెంత, నీ ఇల్లంతా, నీ ఇంట్లో నువ్వెంత, నీ మొక్కెంత, ఇసగరే నువ్వంత నువ్వుతూ పోతావు. అటువంటి నీకు నీ గురించి ఆయన ప్రత్యేకంగా ఆలోచించి నువ్వు మొక్కు తీర్చినట్టు చెప్పి నీ కారు పంచర్ చేస్తాడు టైరు. నేను ఎంత అన్యాయం అమ్మా అనుకోవడానికి కూడా కొంచెమైనా ఆలోచన ఉండద్దు. ఇటువంటి జనాలందరూ ఉండి మంచి జరిగితే నాది, తప్పు జరిగితే భగవంతుడిది, నేను అక్కడికి వెళ్ళలేకపోతున్నాను, తప్పు నాదే అనుకోరు మళ్ళీ నెత్తిరేస్తాడు. అటువంటి వారందరూ కూడా ఆ మొక్కు తీర్చుకున్నటువంటి ప్రక్రియలో ఈయన దగ్గరకు వచ్చి మొక్కు తీర్చుకోగలిగితే ఆ యొక్క యోగం అనేటువంటిది పరిపూర్ణంగా వృద్ధి కలుగుతుంది అనేటువంటి విషయం. మొక్కు తీర్చుకోవడం అంటే ఏంటి? ఇప్పుడు రాజగోపురం ప్రధానము అంటారు. రాజా అంటే ప్రధానం, పురము అని అంటే గ్రామం. ఎప్పుడైతే మనం ఆ రాజగోపురం శిఖరం మీద నుంచి మనం పరిసరాలు చూసినప్పుడు ఎంత దూరం అయితే ఉంటుందో అంతమందికి కూడా దుర్భిక్షం లేకుండా ఉంటారమ్మా. అంటే కడుపుకి భోజనం,
కంటికి నిద్ర చేతికి పని తృప్తిగా భగవంతుడు ఇస్తాడు ఎప్పుడు కూడా. అంతటి యోగమే నాకు ఇక్కడ అడుగుపెట్టిన మొదటి రోజే కనిపించింది. నేను చేసేటువంటి ఒక యజ్ఞం కూడా ఎక్కడో అనుకొని చూసి వెళ్దామని మొహమాటంగా నాగరాజు గారు వచ్చారా, ఆ నాగరాజు గారు వాళ్ళు చెబితే మొహమాటం కోసం ఈ వెళ్ళకపోతే బాగోదేమో, నిజంగా చెప్తున్నా. నేను ఒక కార్యక్రమానికి పిలిస్తే వీళ్ళందరూ వచ్చారు, వాళ్ళందరూ నేను పిలిస్తే వచ్చారు. వాళ్ళు రమ్మన్నప్పుడు నేను వెళ్ళకపోతే బాగోదేమో, ఈయనకు రకరకాలుగా అనుకుంటారు, ఆ అవకాశం వాళ్ళకి ఎందుకు ఇవ్వటం అనే ఒక ఉద్దేశంతో ఇక్కడికి వచ్చా. అజిష్టంగానే ఇక్కడికి వచ్చా. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని జన్మకృతాలు తెలిసినాయమ్మా. అందుకనే నేను ఒకటే అనుకున్నా, ప్రతి మనిషికి ఏది చివరి ఊపిరి ఎవరికి తెలియదు. అది నాకు ఇవాళ వచ్చు, రేపు వచ్చి ఎల్లుండి వచ్చి చెప్పలేం. అది ఎప్పుడు ఆగుతుందో తెలియదు. కానీ భగవంతుడు నన్ను ఇక్కడికి పిలిచినటువంటి విధానం ఏదైతే ఉందో అది ఫుల్ఫిల్ చేయాలి. ప్రతి ఒక్కరూ ఇప్పుడు మనకు తిరుమల అంటే కొండ మీద ఉంటుంది, చాలామందికి చిన్న తిరుమల అంటే ద్వారకా తిరుమల వెళ్తూ ఉంటారు. ఖచ్చితంగా ఇది 26, 30, 31కి ఆ తిరుమల క్షేత్రంగా మారుతుందమ్మా. ఇది 30, 31 తిరుమల క్షేత్రంగా ఇది మారుతుంది. మొన్న కూడా మీ అందరికీ చెప్పే కదా, 8 సంవత్సరాలే భగవంతుడు నాకు ఇంకా ఆయుష్యం మిగిల్చాడని చెప్పి. ఇంచుమించు అదేనమ్మా వాస్తవం. వీరందరితో కూడా పంచుకున్నమాట. పంచుకోలేదండి, అందరితో పంచుకున్నా. ఒక 8 సంవత్సరాల ఆయుష్ అయితే భగవంతుడు ఇంకా నాకు ఇచ్చాడు. ఆ తర్వాత ఇస్తే నాకు నేనే ఓకే. కానీ ఇప్పటివరకు నేను చేయవలసినవి ఏమైనా ఉన్నాయనంటే భగవంతుడు దానికోసమే నన్ను తీసుకొచ్చాడేమో ఇక్కడికి అని అనిపించింది. దానికి నేను ఎంత ప్రాచుర్యత చేయాలి, ఎంత జనాల్లోకి తీసుకెళ్ళాలి, ఎంతమందికి స్వామివారి యొక్క లీలలు ఇలా ఉన్నాయని తెలియపగలగాలనేటువంటి సంకల్పం నేను కట్టుకున్నాను. నా సంకల్పానికి ఒక సమిధ మీరు కూడా అయ్యారు, అంతే వాస్తవానికి అయితే. ఇక్కడ చాలామందికి కూడా ఈ ఆలయంలో గొప్పతనము, ధనుర్మాసం జరుగుతుందమ్మా. తెల్లవారుసే 4 గంటల నుంచి చాలామంది వస్తారు. వివాహం కాలేదు అనుకున్నటువంటి వారికి ధనుర్మాసంలో వస్తే 6 మాసాలు వివాహమై దేవాలయానికి ఆ పసుబట్టలతో వచ్చిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. పసుపు బట్టలతో తలంబరాలు పోసుకొని ఇక్కడికి తిరిగి అదే పసుబట్టలతో వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏమిటి అంటే ఇవన్నీ కూడా కొంత సమయం ఉంటుంది. మా సమయం వచ్చేంత వరకు కూడా బయటికి రావు. ఎందువల్లనంటే బయటికి వచ్చే సమయం వచ్చినప్పుడు ప్రతి మనిషిలో ఉండేటువంటి అహంకారాన్ని భగవంతుడు తీసేయడానికి సిద్ధపడ్డప్పుడే బయటకు వస్తుంది. ఈ లోపలగా ప్రతిదీ ఉంటుంది, ఇంటర్నల్ ఉంటుందండి. బయటికి మనం చాలా అందంగా ఉంటాం, బ్రహ్మాండంగా కనిపిస్తాం. లోపల కుళ్ళు అనేటువంటిది ఒకటి తగలబడి ఉంటుంది. ఆ కుళ్ళు గల మనుషుల్ని అక్కడి నుంచి తరిమేస్తాడమ్మ ముందు భగవంతుడు. ఆ తరిమేసిన తర్వాత చక్కటి చందమామలాగా ఉండేటువంటి వెన్నెల్ని దాచుకోకుండా 10 మందికి ప్రకాశంగా వెలుతురు చూపించేటువంటి మనుషుల్ని భగవంతుని ముందుకు తీసుకొస్తాడు. తద్వారా హితోభివృద్ధి అనేటువంటి ఆలయానికి కలుగుతుంది, వాళ్ళ వంశానికి కలుగుతుంది. ఆ సమయం అనేటువంటిది 9 సంవత్సరాలు అయిందమ్మా సమయం రావడానికి. ఇప్పుడు మీరు అన్నట్టు అలా ఏదైనా ఇబ్బందులు ఉన్న వాళ్ళు, సంతానమే కానివ్వండి, వివాహము, ముందు సంకల్పం చెప్పుకునే ముందు ముడుపులు లాంటివి ఏమైనా కట్టడం అలాంటివి? ముడుపులు కట్టుకున్నా కట్టుకోకపోయినా రావటం, నేను దీనికోసం వచ్చా. భగవంతుని మీరు అడగండి, చెప్పుకోవడం, దండం పెడతా స్వామి నాకు కొంచెం ఇవ్వండి, నీ దండం వద్దు, ముష్టి కాదు, చెప్పాలి ఆయనకి. ఆయన చూస్తున్నారు కదా రాగానే నువ్వు దేనికి వచ్చావు అన్నప్పుడు నేను దీనికోసం వచ్చా. నాకు కొంచెం సంతానం కావాలి, కొంచెం అప్పులు తీరాలి, కొంచెం నాకు బాధలు, కొంచెం అప్పు తీరితే మిగిలిన అప్పంతా కట్టుకుంటావా, కొంచెం బాధలు తీరితే మిగిలిన బాధలు అనుభవిస్తావా, కొంచెం సంతానం కావాలి ఏంటి అంటే అంగవైకల్యంతో కావాలా, వంశవృద్ధి కావాలి. చెప్పుకుంటున్నా నీకు, నేను అడగట్లా. భగవంతుడు నువ్వు అడగకూడదండి, చెప్పుకోవాలి. ఆ చెప్పుకున్నప్పుడు ఆయన మనం ఏమంటాం, తండ్రి అంటాంగా. తండ్రికి కూడా మనకు వచ్చిన కష్టం చెప్పుకుంటే ఎలా తీరుస్తాడు? నాకు ఇది కావాలి నాన్న అంటే ఇస్తాడా? ఇవ్వడు. చెప్పుకుంటే మనకు తెలియకుండా మన వెనక నుంచి బ్యాక్గ్రౌండ్ వర్క్ నడిపించేసి మొత్తం నడిపించేస్తాడు. అలా కాపాడతాడమ్మా. వచ్చి చెప్పుకోవాలి, నేను దీనికి వచ్చా. మనం దేనికి వచ్చామో అదే చెప్పాలి తప్ప ఒకదానికి వచ్చి పంతులు గారు ఏదైనా అనుకుంటారేమో ఇక గుడికి రావడం మానేయాలి. పంతులు గారు ఏమనుకుంటారు నీకెందుకు, నువ్వు చెప్పవలసింది. స్వామివారికి మధ్యలో ఆయన ఉంటారు. ఈయన ద్వారా అయ్యా మీరు నా గోత్రం ఇది, నా పేరు ఇది, నా నక్షత్రం ఇది, నేను ఇందుకోసం వచ్చా. నేను డైరెక్ట్గా స్వామివారికి చెప్పేటువంటి విషయంలో ఆయనకి వినిపించదమ్మా. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి,
అంటే అక్కడ మంత్రశబ్దం ఉంటుంది కదా, ఓకే. ఓమిత్యగ్రే వ్యాహరేతు నమ ఇతి పశ్చాతు అనేటువంటి ఒక నారాయణ ఉపనిషత్తులో అద్భుతమైన పదం ఉంది. ఏంటది? అకార ఉకార మకార ఇతి ఓం. ఓం అనేటువంటి పదం ఏదైతే ఉంటుందో అది 3 అక్షరాలతో కలిసి ఉంటుంది. అకార ఉకార మకారం కలిస్తే ఓం. ఆ ఓంకార శబ్దం అనేటువంటిది లోపల జరుగుతున్నప్పుడు ఆ మంత్రపదంలో ఓం నమో నారాయణాయేతి మంత్రోపాసక వైకుంఠ భువన లోకం గమిష్యతి అని రోజు పారాయణ చేస్తున్నప్పుడు ఆ స్వామివారి దగ్గర మొత్తం కూడా ఆ చక్ర గమనం అనేటువంటిది ఉంటుంది. అందుకనే భగవంతుడికి భక్తుడికి మధ్యలో అర్చక స్వామివారు ఎందుకు ఉంటారు అని అంటే, ఈ అర్చక స్వామివారి వారి యొక్క మంత్రంతో స్వామివారిని ఎప్పుడూ కూడా ఆనందింపజేస్తూ ఉంటారు. ఎందువలన దైవాధీనం జగత్సర్వం, మంత్రాధీనంతో దైవతం, తన్మంత్రం బ్రాహ్మణాధీనం. ఆ మంత్రం అనేటువంటిది మా దగ్గర మా ఆధీనంలో, మా దగ్గర కాదు మా ఆధీనంలో ఉంటుంది. ఆ మంత్రాన్ని ఆధీనించి భగవంతుడు ఉంటారు కాబట్టి ఆ మంత్రంతో భగవంతుని ఎప్పుడూ కూడా సంతుష్టుని చేస్తూ ఉంటాం. కాబట్టి మీకు వచ్చేటువంటి ఏదైతే దేనికోసం వస్తారో అది అర్చక స్వామి ద్వారా భగవంతుడు తెలియజేయాలి. దేనికోసం వచ్చారంటే, నాకు ఏదో సంతానం కలిగేటదండి, 10 ఏళ్ళు అయిందండి, 10 సంవత్సరాలు అయిందండి వివాహమై, స్పష్టంగా చెప్పగలగాలి. సంతానాన్ని కోరి స్వామివారి దగ్గరికి నేను వచ్చా అన్నప్పుడు అదే విధానం స్వామివారి దగ్గర చెప్తాం. 10 ఏళ్ళు అయిపోయిందండి, మాకు సంతానం కలగట్లేదు, దాన్నే కాదు, ఇవన్నీ ఎందుకు, ఇవన్నీ చెప్పినప్పుడు అసలు విషయం పోతుంది. అక్కడ మనం దేనికోసం వచ్చాం? కట్ట ఏం కట్టారండి? వారధి కట్టాడు. ఏం కొట్టాడు? రావణాసురుడిని కొట్టాడు. తెచ్చా సీతమ్మవారిని తెచ్చాడు. అట్లా నువ్వు భగవంతుడి దగ్గరికి వచ్చినప్పుడు చెప్పే విధానం ఆయనకి అర్థమవుతుంది నువ్వు దేనికి వచ్చావు, కానీ నువ్వు ఏ రకంగా చెప్పావు అనేటువంటి చూసుకుంటాడు ఆయన. కాబట్టి అది చాలా దగ్గర తక్కువ సమయంలో నేను కూడా అనుభవించింది ఉంది. కాబట్టి అంత ప్రశాంతంగా కూర్చుని నా విషయాన్ని 10 మందికి తెలియచేయాలన్న ఉద్దేశంతో నేను అనుకోవటము, అలాగే నిష్కల్మషంగా మీరు ఒక మాట అడగంగానే నేను వాళ్ళని అడగాలి వీళ్ళని అడగాలి అనేటువంటి కాకుండా భగవంతుడి అనుగ్రహం ఉంటే నేను వస్తాను అని అంటాము. అందులో ఉండేటువంటి తత్వాన్ని ఆయన తీసుకున్నాడు కాబట్టి మీరు వచ్చారు. కొన్ని వేల మందికి ఈ విషయం చక్కగా అందుబాటులో ఉంటుంది. అది విషయం. సంతోషం గురుగారు. నిజంగా అంటే మీరు ఎన్నోసార్లు ఎన్నెన్నో విషయాల గురించి పలానా ఆలయం అని అక్కడికి వెళ్దామమ్మా ఇది బాగుంటుంది అని చెప్పడం జరిగింది, కానీ ఏది కూడా వెంటనే అవ్వలేదు. కానీ నిజంగా మీరు అన్నట్టు సొంత ఆలయానికే 4 నెలలు అడగాల్సి వచ్చిందండి. కానీ నిజంగా స్వామివారి గురించి మనం వీడియో చేసి ఒక 1 వీక్ అయిందా అండి? అంతే అవ్వలేదా? అంతే, వెంటనే మనం వచ్చేసాం. అంటే ఇందాక చెప్పట్లేదండి, మనం అక్కడికి వెళ్ళి కళ్ళు మూసుకున్నాము అంటే ఆయన నుంచి పిలుపు మనకు రాలేదు. ఆ దివ్యమంగళ రూపాన్ని అలా మనం చక్కగా కళ్ళు విచ్చి చూడగలిగాము అంటే ఆయన నుంచి మనకు పిలుపు వచ్చింది. అంటే అదొక్కడే మనం తెలుసుకోవాల్సింది. అదమ్మా, ఆ పిలుపు మీ ద్వారా వినిపించాడు స్వామి నాకు. ఈశ్వర కృప అంతే. మీకు ధన్యవాదాలు తెలియజేయాలి నేను ముందుగా. ధన్యవాదాలు గురుగారు. మరొకసారి మరి మన ప్రేక్షకులందరికీ కూడా ఆలయానికి సంబంధించిన అంటే అడ్రస్ అవన్నీ కూడా ఒక్కసారి చెప్పండి. తప్పకుండా అమ్మా. శ్రీ సాలగ్రామ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం, కాటేదాన్ శ్రీ వెంకన్న గుట్ట అంటారు. మీరు నెట్లో శ్రీ వెంకన్న గుట్ట అని కొడితే వచ్చేసేస్తుంది చక్కగా. కాబట్టి ప్రతి శనివారము నిత్యోత్సవము, వారోత్సవము, పక్షోత్సవము, మాసోత్సవం, ద్విమాసోత్సవం, షాణ్మాసోత్సవం, సంవత్సరోత్సవం, ఈ 7 ఉత్సవాలు ఇక్కడ జరుగుతున్నాయమ్మా. కాబట్టి అంటే నిత్యోత్సవం ప్రతిరోజు, వారోత్సవం ప్రతి శనివారము ఒక 300-400 మందికి అన్నప్రసాద వితరణ, స్వామివారికి ఏకాంత సేవ, పవలింపు సేవ, ఇవి ప్రతి శనివారము జరుగుతుందమ్మా ఖచ్చితంగా. అందులో ప్రధానం ఏంటంటే సంతానం అనేటువంటిది ఎవరైతే కోరుతున్నారో ఆ పవలింపు సేవ, వాళ్ళు వచ్చి ఆ పవలింపు సేవ చేసుకోవడం ప్రధానం విశేషం. ప్రతి శనివారము స్వామివారికి పవలింపు సేవ జరుగుతుంది. ఆ పవలింపు సేవ, ఏకాంత సేవ జరుగుతున్నప్పుడు సంతానాన్ని కోరేటువంటి వారు దంపతుల మధ్యలో ఏదైనా అవినాభావ సంబంధం తప్పి నువ్వెంత అనుకుని వీరిద్దరూ కూడా ఆ సమయంలో కనుక స్వామివారి సేవ చేసుకోగలిగితే మహత్తరమైనటువంటి భాగ్యం కలుగుతుంది. అది విషయం. సంతోషం గురుగారు. ధన్యవాదాలు గురుగారు. ఆసేతు సీతాచల మధ్యవాసినాం తత్రాపి అస్మిన్ గ్రామే స్థితానాం. అస్మిన్ అనగా నేనున్నటువంటి ప్రదేశం, ఆగతానాం ఆగమిష్యమానానాం అని ఎక్కడైతే కనుక మూలస్థానము అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పబడి ఉంటుందో
దానికి ఆగతానాం ఆగమిష్యమానాం అని కొన్ని చెప్పబడి ఉంటూ ఉంటాయి. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాము అంటే సాక్షాత్తు కూడా సాలగ్రామము అనేటువంటి విషయం మనందరికీ కూడా తెలిసిందే. మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, ఏదన్నా అనారోగ్యం వచ్చిందంటే సాలగ్రామానికి అభిషేకం చేసుకో, ఆ తీర్థం తీసుకో అంటారు. ఆర్థిక పరిస్థితి బాగాలేదు, సాలగ్రామానికి అభిషేకం చేయి, ఆ తీర్థం తీసుకో. ఇంట్లో సాలగ్రామం లేకపోతే ఆలయానికి వెళ్ళి విష్ణువాలయానికి వెళ్ళి రామాలయానికి వెళ్ళి సాలగ్రామ తీర్థం తీసుకో. అలాగే సాలగ్రామం చిన్నదైనా తీసుకొని ఒక దానం ఇవ్వు అనేటువంటిది సాలగ్రామం గురించి అనేక రకాలుగా మనం వింటూ ఉంటాము. ఆ ఒక్క సాలగ్రామ శిలతో 7 అడుగుల రూపం, స్వామివారి యొక్క దివ్యమంగళ విగ్రహ రూపం అనేటువంటిది సాలగ్రామ శిలతోనే నిర్మితం అయినటువంటి సాలగ్రామ వెంకటేశ్వర స్వామివారి దేవాలయ ప్రాంగణంలో మనం ఉన్నాము. ఇతపూర్వం మనం చెప్పుకున్నట్టుగా వెనకాల కనిపిస్తున్న పెద్ద రాయిలాగా ఏదైతే ఉందో గుండులాగా, అక్కడే చిన్నప్పుడు ఇదంతా కూడా లేనప్పుడు మొత్తం కూడా కారు అడవి అని అంటారు. ఒక 15-20 సంవత్సరాల క్రితం మిట్ట మధ్యాహ్నం కూడా ఇక్కడికి రావడానికి భయపడేటువంటి వాతావరణంగా ఉండేటువంటి స్థలంలో ఈ ఒక్క కొండ మీద ఉండే ఈ గుండు అనేటువంటిది ఉండేది. ఇది 40 ఏళ్ళగా ఉండేది. ప్రతిరోజు ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా అక్కడ చక్కగా స్వామివారికి ప్రసాదం ఏదన్నా నివేదన పెడుతూ ఉండేవారు. ఆ స్వామివారి యొక్క అనుగ్రహముచే, ఆయన దయతో ఇక్కడ ఇంతటి ఆలయ నిర్మాణం అనేటువంటిది జరిగినది. ఇప్పుడు మీరందరూ గురి చూస్తున్నారు కదా, సాక్షాత్తు కూడా స్వామివారి యొక్క దివ్యమంగళ విగ్రహం. తిరుమల తర్వాత అటువంటి ఒక్క శిలా విగ్రహము మనం స్వామివారికి కనపడగానే నవ్వుతూ పలకరించేటువంటి ఒక అద్భుతమైనటువంటి విగ్రహం అనేటువంటిది మనం చూస్తున్నాము. ఆ ప్రాంగణంలోనే మనం ఇప్పుడు ఉన్నాము. చక్కగా ఇక్కడ ప్రతి శ్రవణ నక్షత్రానికి వెంకటేశ్వర స్వామి వారికి కళ్యాణం జరుగుతుంది. అలాగే ప్రతి శనివారము 300-400 మందికి అన్నప్రసాద వితరణ జరుగుతుంది. ప్రతి శనివారము సాయంత్రం రాత్రిపూట స్వామివారికి ఏకాంత సేవ, పవలింపు సేవ అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఆలయ ప్రాంగణం మీరందరూ కూడా ఇప్పటికే చూసి ఉండవచ్చు ఎలా ఉందో. ఈ కాస్త పైన నుంచి వచ్చి చూస్తుంటే ఏదో పర్వతం మీద ఉన్నామా అని అనిపించడం కాదు, పర్వతం మీదనే ఉన్నాము. ఈ పర్వతము కూడా దీనికి కాస్త మనం లోపలికి వెళ్ళినట్లయితే దీనికి చరిత్ర చాలా విశేషంగా ఉన్నది. ఆ చరిత్ర గురించి మనం తెలుసుకుందాం మళ్ళీ. కానీ మీరు ఏదైనా ఎక్కడైనా ఎవరైనా మొక్కు అనేటువంటిది ఏదైనా ఉండి తిరుమల వెళ్ళలేకపోతున్నాను అనుకున్న వారు మాత్రం ఇంకెక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. సాలగ్రామ వెంకటేశ్వర స్వామిగా మనందరి కోసం వెలిసినటువంటి శ్రీవారి మూర్తి ఇక్కడే ఉన్నారు కనుక ఏదైనప్పటికీ కూడా మీకు ఏదైనా మొక్కు మర్చిపోయా నేను అని, మనం మనుషులం కదా, ఒక రకమైన వికారమైన బుద్ధి మనకు తగలబడుతుంది. ఏమిటి, మనకు అనుకోకుండా అదృష్టం కలిసి వచ్చి ₹1,00,000 కలిసి వస్తే ఇది నా గొప్పతనం అంటాము. ఏదైనా కనుక ఇబ్బంది వస్తే నేను మొక్కుకున్నాను, నేను మొక్కు తీర్చలేదు కాబట్టి దేవుడు నాకు శిక్షించాడు అంటాడు. అంత దిక్కుమాలిన మనుషులం మనం. కాబట్టి ఆ తత్వాన్ని వదిలేసి జరిగింది ఏది జరిగినా భగవంతుడికి అనుగ్రహం, మనకేదో సంప్రాప్తం కావాల్సి ఇవ్వలేదు ఆయన. దానివలన నష్టమో లాభమో ఆయనకి తెలుసు కనుక ఆయన ఇవ్వలేదు మనకు. మన పిల్లలు చాకుతోటో వాటితో ఆడుకుంటే మనం లాగేసుకుంటాం, ఎందుకంటే దానివల్ల ప్రమాదం అని చెప్పి వాళ్ళకి తెలియదు, మనకు తెలుసు. అలాగే మనం ఏదైనా అడిగితే దానివల్ల ప్రమాదమా కాదా అనేటువంటి విషయం పైవాడికి తెలుస్తుంది. కనుక అవలక్షణాలని, అక్కర్లేని విషయాల్ని పక్కన పెట్టి ఖచ్చితంగా ఏది ఏమైనప్పటికీ కూడా స్వామివారి యొక్క దర్శనానికి మాత్రం ప్రతి ఒక్కరూ రండి. అలాగే ప్రతి శనివారము సాయంత్రం జరిగేటువంటి పవలింపు సేవ చాలా అత్యద్భుతంగా ఉంటుంది. చక్కగా పాటలు పాడుకుంటూ మనం కూడా ఉయ్యాలని స్వామివారిని అలా చక్కగా పవలింపు సేవలో భాగ్యం, ఆ పాలు పంచుకునే భాగ్యం మనకు కూడా అవకాశం ఉంటుంది. ప్రతి శ్రవణ నక్షత్రం, ఇవాళ శ్రవణ నక్షత్రం, మరి కాసేపట్లో స్వామివారికి కళ్యాణం కూడా జరుగుతుంది. ప్రతి శ్రవణ నక్షత్రము కూడా స్వామివారికి కళ్యాణం జరుగుతుంది. అలాగే మీరు ముందు చూసినట్లయితే రాజగోపురము, రాజ అంటే ప్రధానమైనటువంటిది అని చెప్పబడుతుంది. పురము, గోపురము అని అంటారు. పురము అనేటువంటిది ఏదైతే ఉంటుందో దాన్ని గ్రామము అని అంటారు, యోగము అని అంటారు.
ఆ శిఖరం అనేటువంటిది ఏదైతే రాజగోపురం పైకెక్కి మనం చూస్తామో మనకంతా పరిసరాల్లో కనిపించేంతవరకు కూడా సస్యశ్యామలంగా ఉంచేటువంటిది అది. కనుక రాజగోపుర నిర్మాణం ప్రారంభమైనది. మీరందరూ తప్పకుండా రాజగోపుర నిర్మాణములో యథాశక్తివాను ఏవగ్గు స్వాధ్యాయ ధర్మేణ అన్నట్టుగా ఎంతవరకు మీకు అవకాశం ఉంటే అంతవరకు ఆ ఒక్క రాజగోపుర నిర్మాణంలో ధనవస్తు రూపేణ పాల్గొనే ప్రయత్నం చేయండి. జన్మాభ్యాసాదు జన్మ ప్రభృతి. ప్రతి మనిషికి కూడా మనం అంటుంటాం సప్త జన్మ కృతం పాపం అని చెప్పి. దీని గురించి ఒక అద్భుతమైన విషయాన్ని మీ అందరికీ కూడా వివరిస్తా. ఇప్పుడు పూర్వం 2-3 విషయాల్లో చెప్పాను, ఇప్పుడు ఇంకా వివరిస్తాను. మనం ఏదైనా అల్లరి చేస్తున్నప్పుడు మన పెద్దవాళ్ళు పూర్వంలో మన పిల్లల్ని అరే ఇటువంటి పనులు చేస్తే పుట్టగతులు లేకుండా పోతావరా అని తిరుగుతూ ఉంటారు. మనం వింటూనే ఉంటాం. ఎందుకంటే ప్రతి మనిషికి కూడా శరీరము వేరు, ఆత్మ వేరు. ఆ రెండు బాగా గుర్తుపెట్టుకోండి. శరీరం అనేటువంటిది కోరికల కోసం తపిస్తూ ఉంటుంది, ఆత్మ మోక్షం కోసం తపిస్తూ ఉంటుంది. అలా సుమారుగా 60-70 సంవత్సరాలు అనుకుంటే మనిషి చనిపోయి మళ్ళీ జన్మించడం, మళ్ళీ చనిపోయి అలా 7 జన్మలు పూర్తి చేసుకొని 8వ జన్మలో మోక్షం కోసం తాపత్రయపడి 8వ జన్మలో మోక్షం పొందుతుంది. ఇలా సప్త జన్మ కృతం పాపం 7 జన్మలుగా మోక్షం కోసం తపిస్తూ ఉండేటువంటి ఈ జీవి ఏదైతే ఉంటుందో అలసిపోతుంది. ఇక మరుసటి జన్మ ఏమిటా అనేటువంటి ఆలోచన లేకుండా ఎక్కడైతే కనుక దేవాలయ నిర్మాణం అనేటువంటిది జరుగుతుందో ఆ దేవాలయ నిర్మాణంలో మనం పాలు పంచుకుంటూ వచ్చేటువంటిది ఒక విధానం. 16 దేవాలయాలు మన సొంత డబ్బుతో నిర్మిస్తే వచ్చే ఫలితం మనం చెప్పక్కర్లా. అటువంటిది ఒక రాజగోపుర నిర్మాణంలో మన నుంచి ఒక ఇటుకరాయి అయినా మనం ఇవ్వగలిగాము అనేటువంటిది వస్తే ఈ మన పూర్వీకులు ఏదైతే కనుక పుట్టగత లేకుండా పోతారని తిడుతూ ఉంటారో అటువంటి అనేక జన్మల నుంచి, అనేక పాపాల నుంచి పూర్తిగా బయటపడి మన తర్వాత 7 తరాలకి వంశం వృద్ధి అనేటువంటిది కలుగుతుందండి. ఆ ఒక్క విషయాన్ని పరిపూర్ణంగా దృష్టిలో ఉంచుకొని మన భాగ్యనగరంలో మనందరి భాగ్యోదయముచే వచ్చినటువంటి స్వామివారు సాలగ్రామ వెంకటేశ్వర స్వామివారు ఆలయం చక్కగా మీరందరూ చూశారు. అలానే రాజగోపురం నిర్మాణానికి మీరందరూ కూడా కంకణం కట్టుకొని భక్తి శ్రద్ధలతో ముందుకు వచ్చి ఆ రాజగోపుర నిర్మాణాన్ని పూర్తి చేసి 7 తరాల పాటు వృద్ధి చెందేటువంటి మన వంశానికి భగవంతుడికి అనుగ్రహంగా మనం చేయవలసినటువంటి క్రతువు చేసుకుంటూ ఏ ఒక్క ఇబ్బందులు అనేటువంటిది లేకుండా ఆచంద్రార్కం అనేక వైశేషిక సుఖ సౌభాగ్యాలతో పుత్రపౌత్రాలతోటి సుఖంగా ఉండాలనే ఒక ఉద్దేశ్యంతో ఈ విషయాన్ని మరొక్కసారి మీ అందరి ముందుకు తీసుకొచ్చాను. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.